వరంగల్లో ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారం వివాదాస్పదమైంది. అర్హులకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని గుడిసెవాసులు ఆరోపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది పేదలకు స్థలాలు కేటాయించిందని, కానీ ఇందిరమ్మ కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొంతమంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన పరిస్థితి. కానీ తీరా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందికి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరంగల్ సంబంధించిన గరీబ్ నగర్ సంబంధించిన లింగంపల్లి నిర్మల అనే ఒక మహిళకు, వికలాంగురాలైన మహిళకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు. దానికి సంబంధించి కూడా గత 2 ఏళ్లుగా కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని, ఒక పూరి గుడిసె ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి. కానీ తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మరొకసారి వీళ్ళకు ఆశ చూపించింది. ఈ నేపథ్యంలో నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పేసి ఈ సదరు మహిళ అధికారులను వేడుకోగా వీళ్ళకు మీకు ఇల్లు కేటాయిస్తామని చెప్పిన పరిస్థితి. కానీ తీరా ఇప్పుడు లిస్టులో నీ పేరు లేదమ్మా, నీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉంది, మీకు మాత్రం ఇప్పుడు రాదని చెప్పి అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం విజువల్లో చూడొచ్చు, ఆమె ఎటు కదలేని పరిస్థితులు, దివ్యాంగురాలైన పరిస్థితి ఉంది. అసలు నా పరిస్థితి ఏంది, గతం బీఆర్ఎస్ హయాంలో మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు, తీరా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం మేము అప్లై చేసుకుని మాకు లేదు అని చెప్పడంతో ఆ మహిళ ఒక ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, మీకు ఈ ఇంటికి సంబంధించి మీకు ఎప్పుడు కేటాయించను, దీనికి సంబంధించి మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కానీ ఎవరైనా కలిసిందా? కలిసిన ఎమ్మెల్యేని కలిస్తే అప్పుడు గత సంవత్సరంన్నర వరకు మేము గృహలక్ష్మి అనేది వచ్చింది. అప్పుడు మేమేం చేసినాము, బెడ్రూమ్ ఇట్లా పిల్లర్స్ భూమి లెవెల్ చేసినాక అన్నారు కదా నీకు వస్తుందమ్మా అన్నారు. అన్నాక టీఆర్ఎస్ ఓడిపోయేసరికి ఇక కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వస్తే మొన్న పోయి నేను ఎమ్మెల్యేని కలిసిన. సార్ మరి నాకు ఇల్లు లేదు కదా, ఇట్లా మీరు ఎమ్మెల్యే గారు కూడా మా వాడకు వచ్చి ఇల్లు గరీబ్ నగర్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీ భర్త ఏం చేస్తాడు? పిల్లలు చదువుకుంటున్నారు? మా బిడ్డ 2nd ఇయర్ అయిపోయింది, డిగ్రీ ఇప్పుడు కాదు. అయితే ఇక అంటే ఏమైంది కదా, ఇక అన్నాడు కదా రిజెక్ట్ అయిందమ్మా నీకు ఇంద్రమ్మ, మీరు పిల్లర్స్ లేచి ఉన్నారు కదా అని అన్నాడు. అంటే పిల్లర్స్ లేచి ఉన్నాయి కదా అంటే నేను శివన కలిస్తే అయినా ఇట్లా చేసి కాదమ్మా, ఇప్పుడు అర్హులకు ఇల్లు ఇవ్వాల్సిన పరిస్థితి, ప్రభుత్వం కూడా పేద ప్రజలకు ఇస్తా అని చెప్పిన పరిస్థితి. మీకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటాయించి ఇప్పుడు నిర్మాణం కోసం ఖచ్చితంగా మీకు అన్ని రకాల మీరు అర్హులు, కానీ లిస్టులో మీరు పేరు రాలేదు, మీరు ఏమనుకుంటారు? అసలు నాకు పేరు రావాలి, ఇల్లు కావాలి, ఇప్పుడు ఇస్తానని అంటాను కాంగ్రెస్ తరఫున. క్యాన్సల్ అయింది అప్పుడు, ఇప్పుడు మాత్రం ఇల్లు కావాలి. ఎందుకంటే నాకు వికలాంగురాలను కాబట్టి నేను కట్టుకున్నంత స్తోమత నాకు అక్కడ లేదు, కాబట్టి నాకు తప్పకగా ఇల్లు కావాలి. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? మా ఇప్పుడు ఇవి ఉండబట్టి ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల కానీ అప్పటి నుంచి మేము నీళ్ళల్లో వీటిల్లో ఉన్నాక కూడా కేసీఆర్ వచ్చినప్పుడు ఏమైందంటే మాకు ఇంటి పట్టాలు ఇచ్చిండు, నల్లాలు వేపించిండు, మాకు మోర్లు పోపించి అన్నీ చేపించిండు మాకు. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో మా ఏంటిది అన్నీ చేపిస్తామా అన్నాడు, ఎవ్వి చేపియాలి. కనీసం ఒక్క మనిషి కూడా మీ గరీబ్ నగర్ లో మొత్తం ఎంతమంది ఉంటారు? అందరికి ఓట్లు ఉన్నాయమ్మా? ఓట్లు వేసిందా ప్రభుత్వం? వేసినాం, మేము వేసినాము, అందరికి ఉన్నాయి, వేసినాయి. పింఛన్ చేపిస్తాను అన్నాడు, ఏంటిది గృహలక్ష్మి అన్నాడు, ఏంటిది మహిళల పింఛన్ అన్నాడు, ఏది లేదు. ఇంటి తులం బంగారం అన్నాడు, ఏంటిది కళ్యాణ పథకం అన్నాడు, ఏది లేదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి, మన కేసీఆర్ కిట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, అన్నీ చేసిండు. కానీ మాకు ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చిన కానీ ఏది లేదు మమ్మల్ని పట్టించేటోళ్ళే లేరు. మాకు మేము ఎంత అదైతే మా పిల్లలు మేము ఇంత పట్టింపుతాను. నేను ముసలి ఇప్పుడు ఏదో పని చేస్తానా, నాకు ఎవరు పెట్టాలి బువ్వ? గవే 2000 కేశాలు చేసింది, 2000 అప్పుడు 200 చేసా ఇందిరమ్మ 2000 నెలంత వస్తాయి. ఇల్లు లేదు నాన్న, ఇల్లు లేదు, ఏది లేదు, గదే గుడిసి. ఏది సాంక్షన్ కాలేదు, ఏవి లేవు నాన్న, ఏది లేదు. ఈయన ఎక్కిన కాంచి ఏవి లేవు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రోడ్ అన్నా. మీరు చెప్పండి అమ్మా, మీకు మంచినీళ్ళు, కరెంటు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ? మంచినీళ్ళు సౌకర్యం మంచిగానే ఉన్నది, కానీ కాకపోతే వర్షాలు వస్తే మాత్రం మొత్తము బురదలో బతుకుతున్నాం మేము. బురదలో గోడలు కూలిపోయినా, ఎవ్వి కూలిపోయినా కూడా మాకు ఇండ్లు వస్తాయి అని రాసుకొని పోయినరు, కానీ ఇండ్లు అయితే రావట్లేదు.
మహిళా పెన్షన్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, అన్నిటికీ అప్లికేషన్ తీసుకొని పోయిండు. అన్ని ఎవ్వి లేవు ఎక్కడెక్కడే గుడిసెలు ఆగిపోయినాయి. గుడిసెలు వస్తానే ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి అని అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లు లేవు, ఎవ్వి లేవు. అదే నీళ్ళలో బ్రతుకుతాము, వస్తాను ఓట్లు వేయించుకుంటాను వెళ్తాను. కానీ అందరు గెలుతాను, ఆ గెలిచిన మట్టుకే మేము చేస్తామని అంటాను. కథం కంటికి కనబడతలేరు. వచ్చిన కాళ్ళు లేని అమ్మాయి కూడాము, ఆ అమ్మ కూడాము వచ్చిన ఇల్లును కూడా క్యాన్సల్ కొట్టేసిండ్రు. అది న్యాయమేనా? ఇక్కడ ఉన్న అన్ని గుడిసెలే ఉన్నాయి. ఆ గుడిసెలకు న్యాయం చేయాలి, అందరికి ఇండ్లు రావాలి, అందరం మంచిగా బ్రతకాలి. మీరు చెప్పండి, మొత్తం ఈ గరీబ్ నగర్ సంబంధించి మొత్తం ఇక్కడ ఎంతమంది నివాసం ఉంటున్నారు? మీరు అందరికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ప్రయత్నం చేసిన మాకు డబుల్ బెడ్రూమ్ ఇందిరా ఇల్లు కేటాయించాలని కోరుకున్నారా? మాకు ఇక్కడ మొత్తం గరీబ్ నగర్లో 600 ఇళ్ళు ఉన్నాయి సార్. 600 ఇళ్లకు కేసీఆర్ గారు పట్టాలు ఇప్పించిండు. అన్ని గల్లీలలో రోడ్లు పోయించిండు. మిషన్ భగీరథ తరపున ఇండ్లు నీళ్ళు నల్లాలకు నీళ్ళు ఇచ్చిండు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మాకు G+1 కట్టిస్తా అంటే మేము వద్దన్నాం. అప్పుడు మా ఇల్లు మాకే కావాలి, మాకు ఉన్న దాంట్లో మా పిల్లలు మేము బతకాలి కాబట్టి మాకు G+1 వద్దని కొట్లాడి మేము పట్టాలు తెచ్చుకున్నాము. చల్లధర్మారెడ్డి హయాంలో కేసీఆర్ హయాంలో పట్టాలు ఇచ్చిండు మాకు. పక్కా పేదోళ్ళకి అనేటోళ్ళకు ఎవరికి ఇస్తలేరు. గత కేసీఆర్ హయాంలో గతంలో 2 ఏళ్ల క్రితం మాకు అర్హులను చూసి ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని మాత్రం కేసీఆర్ అప్పుడు నిలబెట్టుకుంటే మేము మళ్ళీ నమ్మి ఓట్లు వేసాం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, మాకు మాత్రం ఎలాంటి కేటాయించకుండా మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా కూడా మాకు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. ఎన్నికలప్పుడు వచ్చి మాకు హామీలు ఇచ్చి ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు తీరా మాకు ఏదైనా ఇబ్బంది వస్తే పట్టించుకునే ప్రయత్నం కూడా స్థానిక నాయకులు ఎవరు చేయడం లేదు. అర్హులకు కాదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ఇల్లు కేటాయించడం అసలు సరైన పద్ధతి కాదు. గతంలో అర్హులను గుర్తించారు, కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళకే ఇల్లు కేటాయించి వాళ్ళకి లబ్ధికి చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు స్థానికంగా లింగం ఎవరైతే ఉంటారో గతంలో ఆమెకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన పరిస్థితి. కానీ ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ కమిటీల పేరుతో ఆమెకు కాలయాపన చేస్తూ ఆమెకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించకపోవడం పట్ల కాలనీవాసులు కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తాలి మన వార్తా కథనంతోటైనా బాధితురాలనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం కేటాయిస్తుందా లేదా వెయిట్ చూడాల్సిన పరిస్థితి. కుమార్ పర్సన్ భిక్షపత్తో రాము మెగన.